కృష్ణా గోదావరి నదీ జలాలు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర కమిటీ ముందు రాష్ట్ర అధికారులు వాదనలు వినిపించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నదీ జల వివాదాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం ఇవాళ ఢిల్లీ వేదికగా జరగనుంది. కృష్ణా జలాల్లో వాటా, టెలిమెట్రీ ఏర్పాటు, నల్లమల సాగర్ తదితరాలపై బలమైన వాణి వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏర్పాటైన సాంకేతిక కమిటీ మొదటి సమావేశం ఇవాళ ఢిల్లీ వేదికగా జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రం నుంచి నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఇంజనీరింగ్ చీఫ్ అంజద్ హుస్సేన్లు సభ్యులుగా ఉన్నారు. మధ్యాహ్నం జరగనున్న ఈ కమిటీ తొలి సమావేశానికి సంబంధించి నిర్దిష్ట ఎజెండా లేదు. కమిటీలో ఏ అంశాలపై దృష్టి సారించాలన్న విషయమై ఇవాల్టి భేటీలో చర్చకు రానుంది. దీంతో రాష్ట్రం తరపున వాదనలు బలంగా వినిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏపీ తలపెట్టిన పోలవరం, నల్లమల సాగర్ పై చర్చ అవసరం లేదని, ఆ ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం ముందుకెళ్లరాదని రాష్ట్రం అంటోంది. ఇదే సమయంలో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా, 2 నదులపై రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు, టెలిమెట్రీ ఏర్పాటు తదితరాల గురించి సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను మరోమారు ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశాలున్నాయి. నీటిపారుదల శాఖపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన సమీక్షలోనూ కేంద్ర కమిటీ సమావేశం అంశం చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తో ఉన్న సమస్యల గురించి సీఎస్ ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సమావేశంలో ప్రస్తావించాలని సూచించారు. చర్చల సారాంశాన్ని మినిట్స్ నమోదు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే వాటిపై సంతకం చేయాలని అధికారులకు ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సమస్యలు, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ సంబంధిత అంశాలపై సీఎస్ అధికారులను ఆరా తీశారు.